ఇంకా కట్ చేసి లవ్ స్టార్ట్ అయింది సెకండ్ వన్ అంటే మెసేజ్ స్టార్ట్ అయినా ఇప్పుడు పెట్టేద్దాం స్టార్ట్ అవుతుంది సపరేట్ వస్తుంది మళ్ళీ సపరేట్ మెసేజ్ కాడికి సపరేట్ వస్తుంది ఇప్పుడు మెసేజ్ డైరెక్ట్ మెసేజ్ అండి అదే అవసరం లేదు అదే అది కిందకి ఏమో లొంగి మాట్లాడాలి అంటే ఏం అవసరం లేదు నువ్వు ఫ్రీగా ఉంటావు ఇప్పుడు పెద్దలు ఉన్నారు ఎక్కువ లేకుండా ఎందుకంటే ఈయన వయసు 90 ఏళ్ళు కాబట్టి నాకు చెప్పడం వాళ్ళకి ఏం రాస్తున్నారంటే మనకు ఒకసారి డన్ అని చెప్పు అప్తాను వచనం 15 ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించవద్దు అన్నారు. లోకములో ఉన్న వాటినైనను ప్రేమించవద్దు. ఎవరైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాడిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, విషయోపమే ఇది తండ్రి వల్ల పుట్టినవి. వీళ్ళకి ఎందుకు రాస్తున్నాడు అంటే చిన్నపిల్లలారా ఆయన నామమును బట్టి మీ పాపములు మన సంఘము అంటేనే మన పాపములు క్షమించబడినది అంటారు. వచనం 12 ఉంది. చిన్నపిల్లల పాపాలు క్షమించబడి అంటే ఎవరస్తుల పాపాలు చిన్నపిల్లల కంటే ఎవరస్తులది తగ్గుతాయి అంటే స్పిరిచువల్. కాబట్టి సంఘం అంటేనే క్షమింపబడిన వారు అంటారు. దేనిని బట్టి క్షమించబడినవి రాంగ్ పెట్టాము అదే ఇట్లా పెట్టాము కదా. దేనిని బట్టి అక్కడ ఏముంది వాక్యము వచనం 12లో ఆయనను బట్టి క్షమించబడినవి. ఎవరిని బట్టి? నీ ఉపవాసాలను బట్టి కాదు, నీ దాన ధర్మాలను బట్టి కాదు, స్పష్టంగా ఉంది. ఆయనను బట్టి నీ పాపములు క్షమింపబడినవి. కాబట్టి నీ పాపములు క్షమించబడినవి కాబట్టి ఇలా నీ జాగ్రత్తగా మీరు లోకాన్ని ఏం చేయకూడదు, ప్రేమించకూడదు. ఇవి ఒకటేసారి దాంట్లో పెట్టుకోండి. శరీరాశ అంటే శరీరంలో కోరికలు, నేత్రాశ కళ్ళలో చూస్తే వచ్చే కోరికలు, జీవితంలో గొప్పలు చెప్పుకోవడం. నేనే గొప్పసారి ఎవరైనా కిందేసి ఇబ్బంది నీకు శరీరాశ, నేత్రాశ ఇవి తండ్రి వల్ల పుట్టినవి కాదు. ఈరోజు లోకం సంఘంలో శరీర కోరికలు ఎక్కువైపోయాయి. చూస్తే కళ్ళ కోరికలు, జీవనం గొప్ప చెప్పుకోవడం. శరీరంలో పుట్టే కోరికలు, రకరకాల కోరికలు, కళ్ళతో ఎడ్యుకేషన్ కావాలి, నేత్రంలో పుట్టే కోరికలు అయిపోయి సంఘంలో కలపాలు, సంఘంలో కొట్లాడు. అసలు సంఘం ఎట్టిందంటే లోకంలో ఉన్న సంఘంలో అంతకంటే పెరిగినారు. ఎందుకంటే ఈ పక్క ఆపోజిట్ లైట్ అంటే బాగుందా చూసేది కావాలా కదా గొప్ప ఇట్లా వైట్ చెప్పండి. ప్రభు గొప్ప సందర్భంలో చెప్తున్నారు. లోకస్తులు ఏం చేస్తున్నారు, ఏమి తిందుమో ఏమి తాగుతామో చింత చేస్తూ ఎప్పుడు దాని మీద దృష్టి పెట్టి దానికే సమయం కేటాయిస్తున్నారు. వాక్యానికి ఏమైనా కేటాయిస్తారా? అది లోకస్తులు. ఇప్పుడు క్రైస్తవులు లోకాన్ని ప్రేమించరు, కానీ క్రైస్తవులు పెడతారంటే వాళ్ళకు అదే దృష్టి. అందుకని అది లోకాన్ని ప్రేమించడం చెప్పిన బాగా ఉంది సార్. లోకాన్ని ప్రేమించకూడదు 100 సార్లు అనుకున్నా కూడా ఖచ్చితంగా నువ్వు ఏమైతే లోకాన్ని అంతే కదా. ఒక మంచి పని చేసుకుంటున్నారంటే కళ్ళ ఆశలు, కళ్ళ కోరికలు, నేను వాళ్ళకంటే గొప్పగా కనపడాలి. లేకపోతే మన కోపం వస్తుంది, కొట్లాడాలి, సూర్యులు దేశాలు. అయితే సూత్రం ఏంటంటే
లోకాన్ని నువ్వు ప్రేమించకుండా ఉండాలంటే ఎవడైనా లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వారిలో తండ్రి ప్రేమ వారిలో ఉంటే లోకాన్ని ప్రేమించాలంటే శరీరాన్ని జయిస్తారు, నేత్రాశను జయిస్తారు, జీవలోకాన్ని కూడా జయిస్తారు. ఇప్పుడు లోకాన్ని జయించాలంటే మనలో ఏముండాలా? తండ్రి ప్రేమ ఉండాలంటే నువ్వేం చేయాలా? వాక్యాన్ని ధ్యానించాలి. రక్షణ పొందిన యేసు ప్రభువు నమ్మితే రక్షణ వచ్చింది. రక్షణ పొందిన క్రైస్తవులందరూ పరిశుభ్రంగా బతకడం వాళ్ళ శక్తి చేత సాధ్యం కాదు. మన బతకాలని కోరిక ఉన్నా బతకలేదు. చెప్తున్నారు వాక్యంలో, ఇదిగో మీరు లోకాన్ని ప్రేమించొద్దు అన్నాడు. లోకాన్ని ఏం సూత్రం ఉంది? మీ మనస్సు నిండా దేవుని ప్రేమ జరిగిందా? నీ మనస్సు నిండా దేవుని. అందుకనే వాక్య ధ్యానం. అర్థమవుతుందా మీకు? చెప్పింది ఎందుకు ఈరోజు రేపు ఎల్లుండి నాలుగు ఏర్పాటు చేసాం తెలుసా? మీరు అందరూ దేవుని ప్రేమ చేత నింపబడాలి. దేవుని ప్రేమ చేత నింపబడితే మీరు పరిశుద్ధంగా బ్రతుకుతారు, నీతిగా బ్రతుకుతారు, దేవునికి తగినట్టుగా బ్రతుకుతారు, పాపాన్ని అసహించుగా బ్రతుకుతారు. మీ మనస్సులో దేవుని ప్రేమ లేకపోతే, మీ మనస్సులో దేవుడిని ఎంత ప్రేమించినా నీకు అర్థం కాకపోతే రక్షణ పొందిన వ్యక్తిగా దాన్ని పరిశుద్ధంగా జీవించాలి. నీ కోరిక పరిశుద్ధంగా కోరిక ఉంది, ఎందుకు ఫెయిల్ అవుతున్నావు? హలో 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 మైక్ టెస్టింగ్. హలో హలో మైక్ టెస్టింగ్. హలో 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 మైక్ టెస్టింగ్. హలో ఇదే మైక్ తీసుకునేదే కావాలి, మైక్ తీసుకునేదే కావాలి. హలో ఇప్పుడు చూడు. హలో 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 స్లో వస్తుంది, వెంటనే వస్తలేదు, స్లో వస్తుంది. నెట్ కొంచెం స్లో నేనే తీసుకున్నాను. హలో 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 తీసుకుంటుంది, స్లో వస్తుంది. కాబట్టి ఎప్పుడన్నా అంటే కానీ దూరం ఉండి వింటున్నాం సార్, మన దగ్గర పడుతుందని ఎవరు తప్పుగా అనుకోవద్దండి. దూరం ఉండి వింటున్నాం అంటే శరీరాన్ని మేము ఆనందం చేస్తాం. వచ్చి పడతాయి కొంచెం. కాబట్టి రండి, ఈ సమయాన్ని దైవసేవకులుగా ప్రకటిస్తున్నాను. వచ్చి మాట్లాడి పోలీసులుగా శ్రద్ధగా ఉండండి. కరెక్ట్గా వాళ్ళతో ఈరోజు లేట్గా స్టార్ట్ చేసినప్పుడు లేట్గా గురించాం, కానీ సభ్యులు చూద్దాం. ఎందుకంటే ఇక్కడ వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇప్పటికే కొత్తగా ముందు పుస్తకాలు పెట్టుకోవద్దు, మీరే పెట్టుకోండి. ఈ మైక్లోకి వచ్చేటట్టు వస్తుందా? ఏమి వినపడటం? మధ్య వినడానికి అవకాశం ఉంది కనుక ఈ మైకులోకి వచ్చేటట్టు, మైకులు దీనికి వచ్చేటట్టు వస్తుందా? పైకి పడతారా? పైకి వినపడితే వస్తాము, లేకపోతే రామంటే రాకుండా లేదు. పైకి చెప్తున్నాను, చూసుకోవాలి. ఫస్ట్ పైకి వినపడుతున్నారు.
ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని సన్నిధికి చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మన వాక్య ధ్యానం నిమిత్తమై పరిశుద్ధ గ్రంథం, దేవుని గ్రంథమైన బైబిల్లో నుండి గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుందాం. మన వాక్య ధ్యానానికి సహాయకరంగా గలతీల 5వ అధ్యాయం 22వ వచనం. ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ప్రభు ఈ లేఖన భాగాలు, ఇతర లేఖన భాగాలను కూడా ఆయన మన వినికిల్లో దీవించి ఆశీర్వదించి మనకు అందించినగాక. ప్రార్థన చేసుకుని మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవ, దయగలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడ, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నేటి రాత్రికాల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, ప్రేమించి ఈ దేవుడు మాకు అనుగ్రహించారు. నేను మీ సన్నిధికి మేమందరం చేరగలిగాం. ఇంకా రావాల్సిన వారిని సకాలంలో తోడుకొని రండి. ప్రభువా, నేను చదవబడిన లేఖన భాగాలు, ఇతర లేఖన భాగాలను కూడా మీరే దీవించి ఆశీర్వదించదరని, మీరే మాతో మాట్లాడేదరని, ముందున్న సమయాన్ని మమ్మల్ని మేము ఈ వాక్య సందేశాన్ని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, మన వాక్య ధ్యానం నిమిత్తమై దేవుని గ్రంథంలో నుండి గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకున్నాం. అయితే ఆత్మఫలము ఏమనగా అనే మాట అక్కడ రాయబడింది. సరే, పై వచనాల్లో మనం చదివితే శరీర కార్యములు స్పష్టమైనవి అన్నాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో శరీర కార్యములు స్పష్టమైనవి అంటే చాలా చెప్పాడు. శరీర కార్యాలు అంటే నామకార్థులకు సంబంధించింది. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు కాదు. నామకార్థంగా అంటే విశ్వాసము సరైనది కాదు వారు. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేమనగా భేదములు, అసూయలు కదా, చాలా చెప్పాడు. ఇవన్నీ శరీర కార్యాలు. శరీరమును అనుసరించి అంటే శరీర కార్యాలు స్పష్టమైనవిగా తెలియజేశాడు. శరీర కార్యాలు చాలా చెప్పాడు. 22వ వచనంలో అయితే ఆత్మ ఫలం అన్నాడు. అంటే ఒకటే చెప్పాడు. శరీర కార్యాలు 15 అంటే 15 దాకా చెప్పాడు. చాలా చెప్పాడు. అయితే ఆత్మఫలము చెప్పాడు. ఆత్మఫలం ఏమనగా ఇక్కడ మనం ఈ పిక్చర్లో చూస్తుండగా ఇక్కడ చూడండి, ఆత్మఫలము ఇది ఒకే ఫలం. ఆ ఫలములోనే కొన్నిటిని చెప్పాడు కదా. ఆత్మఫలంలో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, ఆశా నిగ్రహం 9 కదా. సాత్వికము 9 చెప్పాడు. ఫలం ఒకటే. ఫలం ఒకటే. ఒకే ఫలములో ఇన్నింటినీ ఇక్కడ ఆత్మఫలంగా తెలియజేస్తున్నాం. మెట్టుకు అంటే ఈ ఆత్మఫలము ఎవరిని చూపిస్తుంది అంటే ఈ ఆత్మఫలము యేసు ప్రభువును చూపిస్తుంది. మనలో ఒకటి ఉంటే ఒకటి ఉండదు. మంచితనం ఉంటే ఆశా నిగ్రహం ఉండదు. ప్రేమ ఉంటే దయాళుత్వం ఉండదు. విశ్వాసం ఉంటే
సాత్వికం మనలో ఉండదు. అంటే మనలో ఒకటి ఉంటే ఒకటి ఉండదు. కానీ యేసు ప్రభువులో ఇవన్నీ సంపూర్ణంగా ఉన్నాయి. ఈ ఆత్మఫలము ఎవరిని చూపిస్తుంది అంటే ఈ ఆత్మఫలము యేసు ప్రభువునే చూపిస్తుంది. యేసు ప్రభులో అంటే ఈ ఆత్మఫలంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ సంపూర్ణంగా యేసు ప్రభులో ఉన్నాయి. అంటే మనము వీటన్నిటిని మనం ధ్యానం చేస్తాం. అంటే ప్రేమలో ఎలాగ ప్రభు ఉన్నాడు, సంపూర్ణంగా ఎలాగున్నాడు, సంతోషంలో ఎలాగున్నాడు, సమాధానంలో ఎలాగున్నాడు అనేది ప్రభుని గురించిన ధ్యానం మనం చేద్దాం. సరే, ఈ రాత్రికాల సమయంలో ఎప్పుడు మనం ఫలాన్ని చూడగలుగుతామంటే ఏదైనా కానీ అది ఫలించినప్పుడు దానిలో ఫలాన్ని మనం చూడగలుగుతాం. ఫలించకపోతే ఫలాన్ని మనము చూడలేం. అయితే ఎలాగ ఫలించాలి, అసలు ఫలాలు ఏమున్నాయి అనే వాటిని కొన్నింటిని మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో చాలా ఫలాలను గురించి అంటే రాయబడ్డాయి. కొన్నింటిని మీరు నోట్ చేయండి. అంటే సమయభావాన్ని బట్టి మనం ముందుకెళ్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 36వ వచనంలో అక్కడ ఒక ఫలాన్ని గురించి రాయబడింది. యోహాను సువార్త 4వ అధ్యాయం 36వ వచనం, కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. ఇక్కడ అంటే 4వ అధ్యాయం 36వ వచనం మనం చదివామా? 4వ అధ్యాయం 36వ వచనం, 4వ అధ్యాయం 36వ వచనం యోహాను సువార్త 4:36, విత్తువాడును కోయివాడును కూడా సంతోషించినట్లు కోయివాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము అన్నాడు. ఇక్కడ ఫలాన్ని గురించి మనం ఆలోచిస్తుంటే నిత్య జీవార్థమైన ఫలం. ఇంకొక ఫలాన్ని మనం చూద్దాం. చూడండి, ఫలాలు ఎన్నున్నాయో మనం చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనంలో నీతి ఫలము అని చివరిలో ఉంది చూడండి. నీతి ఫలము వృద్ధి పొందించును అనే మాట మనం చదువుతాం. తర్వాత ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో వెలుగు ఫలం ఏమనగా కదా, వెలుగు ఫలము మంచితనము, నీతి, సత్యము. వీటన్నిటిని మీరు నోట్ చేయాలి. 1 నిత్య జీవార్థమైన ఫలము, 2 నీతి ఫలము, 3 వెలుగు ఫలము. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో సేవా ఫలం. అక్కడ మనం సేవా ఫలమును గుర్తించవచ్చు. తర్వాత హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ నీతి అను సమాధాన ఫలం అనేది మనం అక్కడ చూడవచ్చు. తర్వాత హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనంలో జిహ్వా ఫలము, అంటే మనము దేవునికి ఇవ్వవలసింది, మన నోటితో దేవునికి జిహ్వాఫలం సమర్పించాలని అక్కడ మనం చూస్తాం. తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో విశ్వాస ఫలం అన్నాడు. విశ్వాసానికి కూడా ఫలం ఉంది. నీతి ఫలము కదా, వెలుగు ఫలము, సేవా ఫలము, నిత్య జీవార్థమైన ఫలము, నీతి అను సమాధాన ఫలము, వెలుగు ఫలము కదా, జిహ్వా ఫలము, విశ్వాస ఫలము. తర్వాత యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో పూర్ణ ఫలం అన్నాడు. తర్వాత యేసు ప్రభు ఆయన మాట్లాడుతూ మత్తయి సువార్త 7వ అధ్యాయము 17వ వచనం నుంచి చదివితే మంచి ఫలము,
చెడ్డ ఫలం అన్నాడు. ఈ విధంగా దేవుని గ్రంథంలో చాలా ఫలాలను గురించి దేవుడు రాయించాడు. మనం చదువుకున్న గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఇక్కడ ఏ ఫలము? ఆత్మఫలము. చాలా ఫలాలు ఉన్నాయి, అయితే ఆత్మఫలం ఒకటిగా చెప్పబడుతుంది ఇక్కడ. ఆత్మఫలం ఏమనగా అంటే ఫలాలలో రకాలు మనం చూసాం, ఏ ఫలాలు ఉన్నాయని. అయితే ఎలాగ మనం ఫలించాలి అంటే ఆత్మఫలం మనం ఎలాగ ఫలించాలి, నీతి ఫలం మనం ఎలాగ అంటే ఫలించాలి కదా. ఒక ఫలం మనం పొందుకోవాలంటే, ఫలము కావాలంటే ముందు ఏం కావాలి? మనము దానిలో ఫలించాలి. ఫలిస్తేనే ఫలాన్ని మనం అనుభవించగలం. ఫలించకపోతే ఫలాన్ని మనము పొందలేం. దేవుని గ్రంథంలో ఫలించుటను గురించి చాలా రాయబడ్డాయి. అయితే ఒక్క సందర్భాన్ని మనం ఎలాగ ఫలించాలో ఒక్క సందర్భాన్ని మనం అలా జ్ఞాపకం చేసి ముందుకెళ్దాం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచి యుండునో నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఇక్కడ యేసు ప్రభు నేనే అని చెప్పుకున్న సందర్భాలు చాలా మనం చూస్తాం. యోహాను సువార్తలో వెలుగును నేనే అన్నాడు, మార్గము సత్యము జీవము నేనే అన్నాడు, పునరుద్ధానము జీవము నేనే అన్నాడు, జీవాహారము నేనే అన్నాడు. అంటే ప్రభు చాలా చెప్పాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభు తనను గురించి తాను చెప్పుకున్న మాట ఏంటంటే 15వ అధ్యాయం 1వ వచనంలో నేను నిజమైన ద్రాక్షావల్లిని అన్నాడు. అంటే యేసు ప్రభు నిజమైన ద్రాక్షావల్లి. మనం ఏంటంట 15వ అధ్యాయం 5వ వచనంలో మనం ఏంటంట? మీరు తీగలు అన్నాడు. అంటే యేసు ప్రభువులో మనము అంటు కట్టబడిన వారు. నిజమైన ద్రాక్షావల్లి యేసు ప్రభు అయితే మనము ఆయనలో ఉన్నవారు. విశ్వసించిన మనము తీగలము, ఆయనలో ఉన్నవారు. నిజమైన ద్రాక్షావళి నేను, తీగలు మీరు. నా యందు ఉన్నవాడు అంటే యేసు ప్రభు నందుంటే ఏమవుతామంట? మనం యేసు ప్రభు నందుంటే ఏమవుతామంట? బహుగా ఫలిస్తాం. ప్రభు అన్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకు వేరుగా ఉండి మనము ఫలించలేము, మనం ఏమీ చేయలేము. మనం ఫలించాలన్నా, మనం అభివృద్ధి పొందాలన్నా, మనం బహుగా ఫలించాలన్నా మనము యేసు ప్రభువులో ఉంటేనే మనం ఫలిస్తాం. చాలాసార్లు ఎందుకు మనం ఫలించలేకపోతున్నాం అంటే ప్రభువుకు వేరుగా ఉంటే మనం ఫలించలేము. మనం ఫలించాలంటే యేసు ప్రభువులో మనం ఉండాలి, అంటుకడబడాలి. అప్పుడే మనం బహుగా ఫలిస్తాం. నిజమైన ద్రాక్షావళిని అన్నాడు. ఎందుకు ఆయన ద్రాక్షావళితో పోల్చుకుంటున్నాడు? యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలను ఆయన ద్రాక్ష చెట్టుతో పోల్చాడు. వారిని అంటే ఒక భూమిని తీసుకొని దానిలో రాళ్ళని ఏరి దాన్ని సేద్యపరచి మంచి ద్రాక్ష చెట్టును దేవుడు వేస్తే వారు ఫలించకుండా వారేమయ్యారంటే కారు ద్రాక్షలు కాశారు. ఫలించలేదు ఇశ్రాయేలు ప్రజలు. దేవునికి విరోధంగా మాట్లాడిన వారు, ఆజ్ఞలను అతిక్రమించిన వారు, దేవునికి అయాసకరంగా బ్రతికిన వారు చూడండి ఎంత మాత్రం ఫలించని వారు. ప్రభు ఎందుకు ద్రాక్ష చెట్టుతో ఆయన పోల్చుకుంటున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలు వారు ఫలించిన వారు కాదు. అందుకనే ఆయన ద్రాక్ష చెట్టుతో పోల్చుకున్నాడు.
నిజమైన ద్రాక్షావల్లిని నేనే అన్నాడు. ఇది ఈ ద్రాక్ష చెట్టు, ద్రాక్ష ఫలము ఇశ్రాయేలులకు పట్టము. వారు ఫలించలేదు, కానీ యేసు ప్రభువే నిజమైన ద్రాక్షావల్లి. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఫలించలేదు, దేవుని యందు లేరు. కానీ మనం ఫలించాలంటే ఎవరెందు ఉండాలి? ఇప్పుడు యేసు ప్రభువునందు మనం ఉండాలి. ఎందుకంటే ఆయనే నిజమైన ద్రాక్షావల్లి, నిజమైన ద్రాక్షావల్లి. ఇశ్రాయేలు ప్రజలు 3 చెట్లతో ఎక్కువగా పోల్చబడ్డారు. 3 చెట్లతో దేవుడు వారిని పోల్చాడు. ఒకటి ద్రాక్ష చెట్టుతో పోల్చాడు, రెండవది ఒలీవ చెట్టుతో పోల్చాడు, మూడవది అంజూరపు చెట్టుతో ఆయన పోల్చాడు. 3 చెట్లు. ప్రభునందు ప్రియులారా, మనం ముందుకు వెళ్దాం. ఫలించాలంటే మనం ఎక్కడ ఉండాలి చెప్పండి? యేసు ప్రభునందు మనం ఉండాలి. ప్రభునందు మనం ఉంటేనే మనం ఏ ఫలమైనా ఫలించగలం. ప్రభువుకు వేరై ఉంటే మనం ఫలించలేం. ఆత్మఫలము యేసు ప్రభువుకు పట్టం. వీటిలో అంటే ప్రేమ మనలో ఉంటే సమాధానం ఉండదు. అంటే మనలో ఒకటి ఉంటే ఒకటి ఉండదు. కానీ యేసు ప్రభువులో ఇవన్నీ ఉన్నాయి. ఈ ఆత్మఫలము ఎవరికి పట్టం అంటే ఈ ఆత్మఫలం అంతా కూడా యేసు ప్రభువుకే పట్టం, యేసు ప్రభువుకే సాదృశ్యం. ఇవన్నీ కూడా యేసు ప్రభులో సమృద్ధిగా ఉన్నాయి. ఈ ఫలంలో ఏవైతే ఉన్నాయో ప్రేమ, సంతోషం, సమాధానం, విశ్వాసం, సాత్వికం, దయాళుత్వం, మంచితనం, ఆశా నిగ్రహం, ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా యేసు ప్రభువులో సంపూర్ణంగా ఉన్నాయి. ఈరోజు ఆత్మఫలంలో మొదటిగా మనం చూద్దాం. ఆత్మఫలంలో మొదటిది ఏంటి చెప్పండి? ఆత్మఫలంలో లవ్ అంటే ప్రేమ. ఈ ప్రేమను గురించిన ధ్యానాన్ని అంటే ఆత్మఫలములో ప్రేమను గురించి కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. ఒక మాట మనం చదువుదాం, చూడండి. ఒక మాట మనం చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమాస్వరూపి అంటే కింద ఫుట్ నోట్లు ఏమని రాశారు చూడండి. దేవుడు ప్రేమై ఉన్నాడు. వినండి, రాత్రికాల వేళ అసలు దేవుడు అంటే ఏమంటే ఇక్కడ యోహాన్ అంటున్నాడు. అంటే యోహాన్ రాస్తూ దేవుడు ప్రేమై ఉన్నాడు, దేవుడే ప్రేమై ఉన్నాడు. ఎంత బాగా రాశాడు. యోహాను అంటే యేసు ప్రభువును చాలా ప్రేమించినవాడు. యేసు ప్రభువును చాలా ప్రేమించాడు. అంటే యేసు ప్రభు ప్రేమించిన వారు ఎవరు చెప్పండి? బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు ప్రేమించింది లాజరును ప్రేమించాడని మనం చూస్తాం. యేసు ప్రభు ఎవరిని ప్రేమించాడు? లాజరును ప్రేమించాడు. యేసు ప్రభువును ప్రేమించింది ఎవరంట? యోహాను కదా, యోహాను. యేసు ప్రభు చేత ప్రేమించబడింది లాజరు, యేసు ప్రభువును ప్రేమించింది యోహాను. అందుకే యోహాను దేవుని గురించి చెప్పేటప్పుడు దేవుడు ప్రేమై ఉన్నాడు, ప్రేమ స్వరూపై ఉన్నాడు, ప్రేమై ఉన్నాడు. దేవుడు అంటే ప్రేమ. ఈ రాత్రికాల వేళ ప్రేమ అంటే ఏంటి అసలు? అంటే మన ధ్యానం ఏంటంటే ఆత్మఫలంలో మొదటగా దాన్ని ప్రేమను గురించి మనం ధ్యానం చేస్తున్నాం కదా. చూడండి, దేవుడు ప్రేమై ఉన్నాడు అనేది మనం చూసాం కదా. ఆయన ప్రేమై ఉన్నాడు. ఒక మాట మనం చూద్దాం, చూడండి. దేవుడు ప్రేమ అయితే ఆ ప్రేమను ఎలాగైనా బయలుపరుస్తున్నాడు మన ఎడల అంటే రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా
మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. వినండి, దేవుడు ప్రేమై ఉన్నాడు. దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. దేవుడు తన ప్రేమను ఎలాగ వెల్లడిపరుస్తున్నాడు అంటే, రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుతున్నాం. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో తన ప్రేమను బయలుపరచడానికి దేవుడు ఎన్నుకున్న మార్గం ఏంటంటే, మన పాపులమై ఉండగా మన కొరకు యేసు ప్రభువును ఈ లోకానికి ఇవ్వడం. ఇదే దేవుని ప్రేమ. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుతాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకం అంటే మనల్ని ప్రేమించాడు. మన కొరకు యేసు ప్రభువును బహుమానంగా ఇచ్చాడు. మనకు ఏ విధంగా ఇవ్వబడ్డాడు? ఆయన అనుగ్రహించబడ్డాడు. దేవుడు వెల్లడిపరిచాడు. ఎలాగ వెల్లడిపరిచాడంటే, పాపము చేసింది మనమైతే, పాపానికి శిక్ష రావాల్సింది మనకైతే, మన శిక్ష యేసు ప్రభు పైన మోపడానికి దేవుడు ఇష్టపడ్డాడు. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి. తన ప్రేమను యేసు క్రీస్తు ద్వారా ఎలాగ మనకు బయలుపరుస్తున్నాడో చూడండి. ఈ రాత్రికాల వేళ నిజమైన ప్రేమను పొందుకోవాలంటే, నిజమైన ప్రేమ ఏదో నువ్వు గుర్తెరగాలంటే యేసు ప్రభు శిలువ దగ్గరికి నువ్వు రావాలి. అక్కడే నిజమైన ప్రేమ ఉంది. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే ఆ ప్రేమను శిలువలో ఆయన రుజువుపరుస్తున్నాడు. యేసు ప్రభు కల్వరి శిలువ మరణము ద్వారా దేవుని ప్రేమ మనకు అంటే వెల్లడిపరుస్తున్నాడు. మన పాప శిక్ష యావత్ ఆయన మీద మోపే, మన పాపానికి రావాల్సిన శిక్ష ఆయన శరీరమందు విధించాడు. ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి. ఈ రాత్రికాల వేళ దేవుని ప్రేమను గుర్తెరగాలి. దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమను గుర్తెరగాలి మనం. ప్రభునందు పిల్లరా, దేవుడు ప్రేమై ఉన్నాడు. దేవుడు ప్రేమించాడు. యేసు ప్రభువును అనుగ్రహించాడు. క్రీస్తు కూడా మనల్ని ప్రేమించాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుతాం కదా, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించాడు, పరిమళ వాసనగా ఉండుటకై తన్ను తాను బలిగాను అర్పణముగాను ఆయన అప్పగించుకున్నాడు. సమయం వచ్చినప్పుడు కదా, గెస్సమనే తోటలో సమయం వచ్చినప్పుడు తనకు తానుగా అప్పగించుకున్నాడు. ప్రభునందు పిల్లరా, ఇంకా చీకటి ఉంది, ఆయనను పట్టుకోవడానికి వచ్చారు. చీకటి ఉంది, ఆయన వెళ్ళిపోవచ్చు, తప్పించుకోవడానికి అవకాశం ఉంది. ఆయన వెళ్ళిపోయిన వాడు కాదాయ. సరే, వారు వచ్చారు, నిలబడ్డారు. చాలామంది ఉన్నారు కదా, శిష్యులు ఉన్నారు, యేసుప్రభు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వారికి అర్థం కాలేదు యేసుప్రభు ఎవరు, వారికి తెలియదు. పట్టుకోవడానికి వచ్చిన వారికి వారు అన్నారు, మీలో యేసు ఎవరు అంటే, యేసుప్రభు ఆయన ముందుకు వచ్చాడు. ఏమన్నాడు ఆయన? నేనే యేసు, మీరు ఎవరినైతే వెతుకుచున్నారో నేనే ఆయనను, వీరిని వెళ్ళనీయండి. చూడండి, పక్కన శిష్యులను వెళ్ళనీయమన్నాడు. ఆయన తనకు తానుగా అప్పగించుకున్నాడు. ఎంత గొప్ప వీరుడండి ఆయన. మరణానికి భయపడకుండా తనకు తానుగా ముందుకు వచ్చి నేనే ఆయనను అన్నాడు. ఆయన ఎంత గొప్ప వీరుడు ఆయన. మానవుల్ని ఏదో ఆయుధం చేత జయించక తన ప్రేమ చేత జయించడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఏదో ఒక ఆయుధంతో వచ్చి యుద్ధము చేసి యుద్ధము ద్వారా ప్రజలను సంపాదించిన వాడు కాదాయన. తన ప్రేమ చేత తనకు తానుగా అప్పగించుకున్నాడు. మనల్ని ప్రేమించాడు. నేను ఆయనను తనకు తానుగా ఆయన అప్పగించుకున్నాడు. ప్రభునందు పిల్లరా, యేసు ప్రభు కూడా మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఆయన మన పాపము కొరకు చనిపోకపోతే మనకు రక్షణ లేదు కదా.
ఆయన మన పాపము కొరకు చనిపోకపోతే మన పరలోకానికి వారసులము కాలేము కదా. మనల్ని ప్రేమించాడు, మనల్ని నిత్య శిక్ష నుండి, నిత్యాగ్నిగుండం నుండి, తీర్పు నుండి, ఆరని అగ్నిగంధకాల నుండి మనం తప్పించడం కొరకు యేసు ప్రభువే బలైపోయాడు. ఉదయకాలం ఈ యొక్క రాత్రికాల సమయంలో యేసు ప్రభు ప్రేమను గుర్తెరగాలి. దేవుడు వెల్లడిపరచాడు, యేసు ప్రభు కూడా శిలువలో తన ప్రేమను చూపించాడు. మన కొరకు ఎంతగా నలగొట్టబడి, ఎంతగా గాయపరచబడి, ఎన్ని శ్రమలను ఆయన ఓర్చాడు, ఎన్ని శ్రమలను ఆయన ఓర్చాడు. ప్రభునందు పిల్లరా, శిలువ మరణం దగ్గర ఆయన విలాడదీయబడి ఉండగా ఇతరులను వీడు రక్షిస్తాడు, మొదట నిన్ను నువ్వు రక్షించుకున్నారు ఆయన. నువ్వు దేవుడి కుమారుడు అయితే నువ్వు ముందు దిగిరా, శిలువ మీద నుండి దిగిరా, మేము నమ్ముతాం నిన్ను. శిలువ మీద నుండి దిగి వచ్చిన వాడు కాదా? ఎంత ఓర్పు, ఎంత సహనం, ఎంత ప్రేమ శిలువలో ఆయన కనబరిచాడు. ఈ ఉదయకాలం వేళ, ఈ రాత్రికాల సమయంలో ఎక్కడికి వెళ్ళినా నీకు ప్రేమ అర్థం కాదు. నిజమైన ప్రేమను పొందుకోవాలంటే, నిజమైన ప్రేమను గుర్తెరగాలంటే యేసు ప్రభు శిలువ దగ్గరికి రా. ఆయన శిలువ దగ్గర నిజమైన ప్రేమ ఉంది. సరే, ప్రేమను గురించి అంటే యోహాను ఎక్కువగా రాశాడు, విశ్వాసాన్ని గురించి పౌలు ఎక్కువగా రాశాడు, ప్రేమను గురించి యోహాను ఎక్కువగా రాశాడు, నిరీక్షణల గురించి పేతురు ఎక్కువగా రాశాడు. రాత్రికాల సమయంలో దేవుడు ప్రేమస్వరూపై ఉన్నాడు, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఆ ప్రేమని ఎలాగ వెల్లడిపరిచాడు ఆయన అంటే, మనం పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఆ విధంగా దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచాడు తన కుమారుని ఇవ్వడము ద్వారా. తన ప్రియ కుమారుడు, అద్వితీయ కుమారుడు, జనదైక కుమారుడు ప్రభు అయిన యేసు క్రీస్తును మనకు ఇవ్వడము ద్వారా దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. సరే, మనం ముందుకు వెళ్దాం. అసలు ప్రేమ ఎలాంటిది? ప్రేమ ఎలాంటిది అంటే ఒక్క 3 విషయాలు మనము ఈ రాత్రికాల వేళ ధ్యానం చేద్దాం. అసలు ప్రేమ ఎలాంటిదంటే ఒక మాట మనం చదువుదాం, చూడండి. సామెతల గ్రంథం, సామెతల గ్రంథం 10వ అధ్యాయం. ప్రేమ ఎలాంటిదో ఇక్కడ మనం చూడవచ్చు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ఇదే మాట పేతురు కూడా రాశాడు. ప్రేమ సమస్త దోషములను కప్పును అనే మాట మనం చూస్తాం. పేతురు కూడా ఇదే మాట అక్కడ కోట్ చేశాడు పేతురు రాసిన పత్రికలో. ప్రేమ అంటే ఏంటంటే, వినండి, ప్రేమ అంటే ఏంటంటే దోషాలను కప్పేది. ప్రేమ అంటే ఏంటండి? ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే పాపాన్ని, దోషాన్ని కప్పివేసేది. ప్రేమ అంటే ఎన్నటికంటే దోషాలను, పాపాలను గుర్తు చేసుకొనిది. ప్రేమ అంటే దోషాన్ని కప్పేది, సమస్తమైన దోషాలను కప్పేది. ఒక మాట మనం చూద్దాం, చూడండి. అంటే ఎలాగైనా కప్పుతాడో, తన ప్రేమ చేత దోషాలను ఎలాగో క్షమిస్తాడో ఒక మాట మనం చూద్దాం, చూడండి. మనం ఏం చేయాలంటే, అంటే దోషము కప్పబడాలంటే ప్రేమ చేతనే కప్పబడాలి. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం, లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం 47వ వచనం. ఆమె విస్తారముగా ప్రేమించను గనక ఆమె విస్తార పాపములు క్షమింపబడి ఉన్నవని నీతో చెప్పుచున్నాను అనేను. ఇక్కడ పాపాత్మురాలైన ఒక స్త్రీ, చూడండి, ఆమె పేరేంటంట? ఆమె పేరే పాపాత్మురాలు. 37వ వచనంలో మనం చూస్తాం. లూకా సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ,
పరిసయ్యుని ఇంట యేసు ప్రభు ఉన్నాడని తెలిసి ఆమె ప్రభు దగ్గరికి వచ్చి కదా కన్నీరు కార్చింది. తన కన్నీటి చేత ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకల చేత ప్రభు పాదాలను తుడిచింది. అక్కడ ఉన్న పరిసయ్యుడు అంటే షీమోన్ అని అతని పేరు ఉంది. అతడు తన హృదయంలో అనుకుంటున్నాడు, ఈయన ప్రవక్త అయితే ఈమె ఎట్టిదో ఆయన తెలుసుకొనలేడా అంటే ప్రభు గ్రహించాడు. ప్రభు గ్రహించి ఒక మాట అన్నాడు చూడండి, 41వ వచనం, లూకాసు సువార్త 7వ అధ్యాయం 41వ వచనం. అప్పుడు యేసు అప్పిచ్చువానికి ఒకనికి 2 రుణస్థులుండి, వారిలో ఒకడు 500 దేనారములు మరి ఒకడు 50 దేనారములు అచ్చి ఉండిరి. అంటే ఆ పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి తన కన్నీటి చేత ప్రభు పాదాలు తడుపుతుంటే ఈమె పాపాత్మురాలు కదా. పరిసయ్యుడు తన హృదయంలో తలంచుతుంటే ప్రభు ఒక మాట అన్నాడు, అప్పిచ్చేవానికి 2 రుణస్థులు, ఒకడు 500 దేనారాలు, ఒకడెన్ని 50 దేనారాలు. ఒకని అప్పు చాలా ఎక్కువ, 500 అంటే చెల్లించలేనిది, రుణం ఎక్కువ. ఒకరిని ఎలాగంటే 50 దేనారాలు చాలా తక్కువ. అప్పిచ్చువానికి 2 రుణస్థులు, ఒకడు 500 దేనారాలు చాలా ఎక్కువైంది, మరొకడు 50 దేనారాలు. ఈ అప్పిచ్చు అంటే ఇద్దరు చెల్లించలేరు. 500 దేనారాలు చెల్లించలేడు, 50 దేనారాలు అప్పిచ్చిన వాడు కూడా ఇద్దరు చెల్లించలేరు. సరే, ఈ అప్పిచ్చివాడు అన్నాడు ఇద్దరితోని, మీ రుణాన్ని నేను క్షమిస్తున్నానంటే ఈ ఇద్దరిట్లో క్షమింపబడిన వారిలో ఎవడెక్కువగా ప్రేమిస్తాడండి? ఇద్దరిట్లో ఎవడెక్కువగా ప్రేమిస్తాడు చెప్పండి? 500 దేనారాలు అప్పు తీసుకున్నవాడు. ఎందుకంటే అప్పు చెల్లించలేడు, రుణం చాలా ఎక్కువైంది. ఏమి చేసినా, ఎంత ప్రయత్నించినా, ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా ఆ అప్పు చెల్లించలేనిది, రుణం ఎక్కువైంది, అది చాలా రుణం. ప్రభు ఆ మాట చెప్పి ఈమె విస్తార పాపాలు చేసిండొచ్చు ఆమె. ప్రభు అన్నాడు, ఈమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఈమె విస్తార పాపములు క్షమించబడ్డాయి. ఈ రాత్రికాల వేళ పాపము క్షమించబడాలంటే మనం ఏం చేయాలంటే యేసు ప్రభును మనం ప్రేమించాలి, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే మన మీద ఉంచిన పాప భారము కదా, అది భారమైనది, మోయలేనిది. మనం రుణం చెల్లించలేనిది. మనం ఏం చేసినా మన పాపాలు పోవు, మన పాపాలు తొలగిపోవు. ఎడ్ల రక్తము ద్వారా, మేకల రక్తము ద్వారా పాపము పోదు. మరి ఎలాగ మన పాపాలు కప్పివేయబడతాయి, ఎలాగ మన పాపాలు క్షమించబడతాయి అంటే యేసు ప్రభును మనం ప్రేమిస్తే, యేసు ప్రభునందు మనం విశ్వాసం ఉంచితే మన పాపాలను ఆయన ఏం చేస్తాడంట? కప్పివేస్తాడు. ప్రేమ అంటే దోషాన్ని, పాపాన్ని కప్పివేసేది ప్రేమ. అయితే ఈ రాత్రికాల వేళ మీ అందరి ఎదుట ఒక ప్రశ్న ఇలాగూ అంటే ఒకసారి ప్రశ్న వేసుకుందాం. మన హృదయంలో ఉన్న ఆలోచనలు, మన హృదయంలో ఉన్న తలంపులు మన తల్లిదండ్రికి చెప్పామనుకోండి, మన తల్లిదండ్రులు మనం ప్రేమిస్తారా? మానవుని హృదయము చెడిపోయిందని బైబిల్ అంటుంది కదా. మనుషుని హృదయంలో చాలా అపవిత్రత ఉందని దేవుని గ్రంథం సెలవిస్తోంది. మన అంతరంగంలో, మన హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ మన తల్లిదండ్రికి చెప్తే మన తల్లిదండ్రులు కూడా మనల్ని ప్రేమించరు. కానీ యేసు ప్రభువు చూడండి, మనం ఎంత ఘోర పాపం చేసినా, మన హృదయం ఎంతగా చెడిపోయినా, పాడైపోయినా, మన తలంపులు, మన ఆలోచనలు, మన క్రియలు అడిగి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. విశ్వాసం ఉంచడం ద్వారా మన పాపాన్ని కప్పుతున్నాడు, మన దోషాన్ని ఆయన కప్పుతున్నాడు. ప్రేమ అంటే చెప్పండి, ప్రేమ అంటే మొదటిది
ప్రేమ అంటే ఏమి ఉండాలా? సమస్త దోషాలను కప్పేది ప్రేమ. ఈ రాత్రికాల వేళ నీ దోషాలు, నీ పాపాలు క్షమింపబడాలంటే, కప్పబడాలంటే యేసు ప్రభువును ప్రేమించాలి. పాపాత్మురాలైన స్త్రీతో ప్రభు అన్నాడు, ఈమె విస్తారంగా ప్రేమించింది కదా. పరిచయంతో ప్రభు అన్నాడు, ఈమె విస్తారంగా ప్రేమించింది, ఈమె విస్తార పాపములు క్షమించబడ్డాయి. చివరి వచనంలో లూకాసు వార్త 7వ అధ్యాయం చివరి వచనంలో మనం చదువుతాం, 50వ వచనంలో, అందుకాయన నీ విశ్వాసమును నిన్ను రక్షించను, సమాధానము గలదానవై వెళ్ళుమన్నాడు. చూడండి, అప్పటిదాకా ఆమెకు సమాధానం లేదు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి విశ్వాసం ఉంచి ప్రభును ప్రేమించి కదా సమాధానం పొందుకుంది. ప్రేమ అంటే దోషములను కప్పేది. యేసు ప్రభు ప్రేమ మన దోషాలను కప్పేది. ఎంత ఘోర పాపమైనా పర్వాలేదు, ప్రభు నిన్ను క్షమిస్తాడు, నీ దోషాన్ని కప్పుతాడు. పాత నిబంధనలో మనం చదువుతాం కదా, అంటే ప్రత్యక్ష గుడారంలో మనం చూసాం. మందసము దగ్గర 3 ఉన్నాయి కదా ఉపకరణాల్లో, మందసాన్ని మనం చూసాం. మందసములు ఏముంచబడ్డాయి? ఆజ్ఞలు గల పలకలు, బంగారమన్న పాత్ర, అహరోను చిగురించిన కర్ర. వీటన్నిటిని కప్పుతూ పైన ఏముంది? కరుణాపీఠము కదా. కరుణాపీఠము కప్పేది అంటే కరుణాపీఠము యేసు ప్రభువే. ఇశ్రాయేలు ప్రజలు అంటే ఆజ్ఞలు మీరి ప్రభువు మీద తిరుగుబాటు చేసిన వారు. తర్వాత మన్నా మాకెందుకు, మాంసం మాకు కావాలని తిరుగుబాటు చేసిన వారు. నాయకత్వం మోషే అహరోనేనా, మేము కూడా చేస్తామని ఆయన నాయకత్వం మీద, అంటే మోషే అహరోన్ల మీద, దేవుని నాయకత్వం మీద వారు తిరుగుబాటు చేశారు. ఇశ్రాయేలు పాపాన్ని చూపిస్తున్నాయి అవన్నీ, ఇశ్రాయేలు దోషాన్ని చూపిస్తున్నాయి అవన్నీ. మందసం ఏం చేసిందండి? మందసము వారి అతిక్రమాలను, వారి దోషాలను, వారి పాపాలను, వారి తిరుగుబాటును, ఇశ్రాయేలు ప్రజల తిరుగుబాటును మందసం ఏం చేసింది? కరుణాపీఠము చేత కప్పివేసింది. చూడండి, ఇదే ప్రేమ. ఈ కరుణాపీఠం యేసు ప్రభువే. ఈ రాత్రికాల వేళ ఆయన నీ పాపాన్ని కప్పేవాడు, నీ పాపాన్ని క్షమించేవాడు. తూర్పుకు పడమటికి ఎంత దూరమో నీ అతిక్రమాన్ని, నీ దోషాన్ని ఆయన దూరపరిచేవాడు. సముద్రపు అగాధంలో నీ పాపాన్ని పడవేసేవాడు. ఇంత ప్రేమగల ప్రభువు ఉంటే ఇంకా యేసు ప్రభువును ప్రేమించడం లేదే? ప్రభువును ప్రేమిస్తే దోషము కప్పబడుతుంది. ప్రేమ అంటే సమస్త దోషాన్ని కప్పేది. ఇంకొక మాట మనం చదువుదాం, చూడండి, 2వ మాట. అసలు ప్రేమ అంటే ఏంటంటే ఒక మాట మనం చదువుదాం. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 17-18 వచ్చిన మనం చదువుకుందాం. నేను దాన్ని మరలా తీసుకున్నట్టు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడునూ నా ప్రాణమును తీసుకున్నాడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొంది తిని అనేను. ప్రేమ అంటే ప్రాణాన్ని పెట్టేది. ప్రేమ అంటే ప్రాణం పెడుతుంది. మొదటి మాట చెప్పండి, ప్రేమ అంటే దోషమును కప్పేది ప్రేమ. ప్రేమ అంటే రెండవది ప్రాణం పెట్టేది. ప్రాణం పెట్టేది. దేవుడు యేసు ప్రభువును ఎందుకు ఇంతగా ప్రేమిస్తున్నాడంటే ఇక్కడ ఒక రీజన్ చెప్పాడు యేసు ప్రభు. నా తండ్రి కూడా నన్ను ప్రేమిస్తున్నాడు. ఒక కారణం ఉంది, ఏంటంటే నేను సర్వమానవాళి కొరకు నా ప్రాణం పెడుతున్నాను, ఇందువలననే తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు అన్నాడు. చూసారా, దేవుడు ఎందుకు యేసు ప్రభువును అంతగా ప్రేమిస్తున్నాడంటే ఒక కారణం ఉంది. అంటే దేవుని మాటకు విధేయుడై, తండ్రి మాటకు లోబడి, అంటే సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి దిగి రావడానికి యేసు ప్రభు ఇష్టపడ్డాడు.
దేవునితో సమానుడు. సింహాసనములో, అధికారములో, ఆరాధనలో, అన్ని విషయాల్లో దేవునితో సమానుడు ఆయన. ఆ ఉన్నతమైన సింహాసనాన్ని యేసుప్రభు విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చి కన్యక గర్భమందు అంటే మానవుడిగా జన్మించడానికి యేసుప్రభు ఇష్టపడ్డాడు. రక్తమాంసములలో పాలివాడు కావడానికి ఇష్టపడ్డాడు. శరీరాన్ని ధరించడానికి ఆయన ఇష్టపడ్డాడు. మనల్ని సహోదరులని పిలవడానికి ఆయన సిగ్గుపడినవాడు కాదు. దేవుడు ఆయన. మనల్ని సహోదరుడు అని పిలవడానికి ఆయన సిగ్గుపడినవాడు కాదు. ఎంతగా తగ్గించుకున్నాడు ఆయన. దేవుడు కూడా ఎందుకు యేసుప్రభును అంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయన మాటకు విధేయుడై, ఆయన మాటకు లోబడి తన్ను తాను తగ్గించుకొని వచ్చాడు. ఆయన మాటకు లోబడి, దేవుని మాటకు లోబడి విధేయుడై కదా. ఎంత విధేయత! ఫిలిప్పీ పత్రికలు మనం చదువుతాము. దేవునితో సమానంగా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తను తాను తగ్గించుకొని దీనుడయ్యాడు, దాసుడయ్యాడు, దరిద్రత అనుభవించాడు కదా. ఆకారమందు మనుషునిగా కనబడ్డాడు. మరణము పొందినంతగా విధేయత చూపినవాడు. శిలువ మరణము పొందినంతగా మరణం అన్నాడు. తర్వాత ఏమన్నాడు? శిలువ మరణము. రోమా సామ్రాజ్యంలో 600 భయంకరమైన శిక్షలు, రాళ్లతో కొట్టడం, రంపాలతో చంపడము, చాలా భయంకరమైన శిక్షలు. అత్యంత క్రూరమైన శిక్ష శిలువ వేయబడుట. 600 భయంకరమైన శిక్షల్లో అత్యంత క్రూరమైన శిక్ష శిలువ వేయబడడం. మరణము పొందినంతగా, శిలువ మరణము పొందేంతగా యేసుప్రభు తగ్గించుకున్నాడు. ఎంత భయంకరమైన శిక్షను భరించాడు అంటే దేవుడు సర్వమానవాళి ఉగ్రతను యేసుప్రభు పైన మోపితే ఆయన సహించాడు, భరించాడు. చాలామంది సహనం కోల్పోయారు. మోషే అంటాడు దేవునితో, ప్రభువా, ఇశ్రాయేలు ప్రజలను నేను కన్నానా? నేను వీరిని ఇంతగా ఆదరించడానికి, నేను వీరిని నడిపించడానికి నేను వీరిని ఏమన్నా కన్నానా? నా ప్రాణం తీసుకుంటాడు మోషే. ఏలియా అంటాడు, ప్రభువా నా ప్రాణం తీసుకో. సహనం కోల్పోయాడు. అంటే ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు వారు సహనము, ఓర్పును కోల్పోయి నా ప్రాణం తీసుకున్నారు. కానీ యేసుప్రభు ఎంత సహనము కనపరిచాడు. సర్వమానవాళి పాపము యేసుప్రభు పైన మోపితే ఆయన సహించినవాడు. మోషే సహించలేక నా ప్రాణం తీసుకున్నాడు. ఏలియా సహించలేక నా ప్రాణం తీసుకున్నాడు. సర్వమానవాళి పాపాన్ని మోపితే ఆయన సహించినవాడు, ఓర్చుకున్నవాడు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చదువుతాము, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఎంత బాగా చెప్పాడండి. ఏదో ఒక మనిషిని పాపము కాదు, లోక పాపాన్ని మోసుకొని పోయినవాడు ఆయన. తన ప్రాణాన్ని పెట్టినవాడు. ఎవడు నా ప్రాణము తీసుకోలేనన్నాడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో. ఎవడు నా ప్రాణము తీసుకొనలేడు. తండ్రి వలన ఆజ్ఞ పొందాడు, తన మాటగా చెప్పాడు ఆయన. నా తండ్రి వలన ఆజ్ఞ పొందానన్నాడు, తన మాటగా చెప్పాడు. ఎవడు నా ప్రాణము తీసుకోలేడు. చూడండి, శిలువ మ్రాణం మీద అంత రక్తము చిందిస్తున్నా, అంతగా నలగొట్టబడుతున్న ప్రాణం ఎప్పుడు విడిచాడు ఆయన? ప్రాణం ఎప్పుడు విడిచాడండి? తనకు తానుగా ఆత్మను తండ్రికి అప్పగించిన తర్వాతే తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. అదే యోహాను సువార్త 10వ అధ్యాయంలో, నా ప్రాణం పెట్టుటకు నాకు అధికారం ఉంది, దాన్ని మరలా తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. ఈ రాత్రికాల వేళ ప్రేమ అంటే లోకంలో ఉన్న ప్రేమ వేరది. లోకంలో ఉన్న ప్రేమ నేను నష్టపరిచేది. చాలామంది అంటారు, నీ కొరకు నా ప్రాణం పెడతా అంటారు కదా. ఎవరు పెట్టలేరు.
ప్రాణం పెట్టినవాడు ఆయన. నిజమైన ప్రేమ ఆయన దగ్గరే ఉంది, ఇంకా ఎక్కడ దొరకదు. తల్లిదండ్రుల ప్రేమైన, బంధుమిత్రుల ప్రేమైన, స్నేహితుల ప్రేమైన, సమాజంలో ఉన్న వారి ప్రేమైన, నీ దగ్గర ఏదైనా ఉంటేనే అది ఆశించి ప్రేమించేది. ధనము, ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం, అందం ఏదైనా ఉంటేనే ఏదైనా ఆశించి ప్రేమిస్తారు. కానీ యేసు ప్రభు ప్రేమ అలాంటిది కాదు. పాపులమై ఉండగా, శత్రులమై ఉండగా, బలహీనమై ఉండగా ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. యేసు ప్రభు ప్రేమ నిస్వార్థమైన ప్రేమ, కల్మషము లేని ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ. ఇది తన ప్రాణాన్ని పెట్టిన ప్రేమ. యేసు ప్రభు గురించి, ఆయన ప్రేమను గురించి ఎన్నోసార్లు వింటున్నాము, కానీ ఒక్క తీర్మానం కూడా మన హృదయంలో చేసిన వారము కాదు. ఏదో వింటున్నాం, విడిచిపెడుతున్నాం, వెళ్తున్నాం. అలాగ మనం ఉండరాదు. ప్రభు మనతో మాట్లాడుతుండగా, ఆయన ప్రేమ మనకు ప్రకటించబడుతుండగా, ఆయన ప్రేమ మనకు వివరించబడుతుండగా ఆయన ప్రేమకు నువ్వు లోబడాలి. ఆయనను నువ్వు ప్రేమించాలి. ఏదో వాక్యం విని వెళ్తే, విని విడిచిపెడితే ప్రయోజనము లేదు. ప్రభును మనం ప్రేమించాలి. ఎందుకంటే అంత ప్రేమ ఎవరు కనబరచలేరు. అంత నిజమైన ప్రేమ. ప్రేమ అంటే రెండవది ఏం చెప్పాం? ప్రేమ అంటే ప్రాణం పెట్టేది. యేసు ప్రభు ప్రేమ నిజమైన ప్రేమ. ఇది అగాపే ప్రేమ అంటే చాలా రమ్యమైన మాట. అగాపే ప్రేమ స్వచ్ఛమైనది, నిస్వార్థమైనది. సరే, ఇంకొక మాట మనం చూద్దాం. చూడండి, 2 మాటలు మనం చూసాం కదా. మొదటగా ప్రేమ అంటే దోషములను కప్పేది. రెండవది ప్రేమ అంటే ప్రాణమును లెక్క చేయకుండా ప్రాణాన్ని పెట్టేది. మూడవదిగా మనం చూద్దాం. చూడండి, మూడవదిగా ప్రేమ అంటే ఎలాంటిదంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో చూడండి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3ను నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ప్రేమ ఎలాంటిదంటే, ప్రేమ శ్రేష్టమైనది, చాలా శ్రేష్టమైనది. 13వ అధ్యాయం అంతా మనం చదివితే కనుక, అంటే పౌలు ఈ పత్రిక రాస్తున్నాడు. పౌలు ఈ పత్రిక రాస్తూ విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 ఉన్నాయి. ఈ 3 నిలిచేవి, కానీ వీటన్నిటిలో ప్రేమే శ్రేష్టమన్నాడు. ప్రేమ చాలా శ్రేష్టమైనది. సరే, ఎలాంటి ప్రేమ అంట? ఎలాగంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనంలో చూడండి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై వందును. ఇక్కడ చూడండి, ప్రేమ లేని వాడనైతే వ్యర్థులు అంటున్నాడు. మనుషుల భాషలతో మాట్లాడిన, దేవదూతల భాషలతో మాట్లాడిన. ఇక్కడ చాలామంది అపార్థం చేసుకొని దేవదూత భాషలు అంటే ఏదేదో మాట్లాడుతున్నారు. అలాగ మనం లేఖనం అపార్థం చేయరాదు. దేవదూతలు ఏ భాషలతో మాట్లాడారండి? దేవదూతలు కూడా మనుషులు ఏమైతే మాట్లాడారో వారి భాషలతోనే వారు మాట్లాడారు. ప్రభు పుట్టుకప్పుడు దేవదూత కనబడేమన్నాడు? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. మనుషుల భాష అంటే దేవదూత మాట్లాడాడు. దేవదూత భాష అంటే దేవదూతలను పంపినప్పుడు దేవదూతలు కూడా మనం ఏదైతే మాట్లాడతామో వారి భాషలతోనే స్పష్టంగా మాట్లాడాడు. దేవదూతల భాష అంటే స్పష్టంగా, గంభీరంగా, మనుషుల భాష కాకుండా స్పష్టత, గంభీరత్వం. ప్రభువు మాట్లాడినా కూడా అలాగే మాట్లాడతాడు. దమస్కు మార్గములో
అంటే సౌలు అనబడిన పౌలుతో మాట్లాడాడు కదా, సౌలా సౌలా నన్నేలా హింసిస్తున్నావు కదా. భాషకు అర్థం ఉంది. దేవదూతల భాషలతో అంటే స్పష్టముగా గంభీరంగా మాధుర్యంగా మాట్లాడిన మాటలో మాధుర్యం ఉంది, కానీ హృదయంలో ప్రేమ లేదు. మనుషుల భాషతో మాట్లాడిన, దేవదూతల భాషతో మాట్లాడిన ప్రేమ లేని వాడనైతే మ్రోగడి కంచును గనగననాడు కాలమై ఉందను. అంటే ఎంతో మాధుర్యంగా మాట్లాడిన మాట మట్టుకే ఉంది, కానీ ప్రేమ లేకపోతే వ్యర్థులు అని అన్నాడు. సరే, కొండలు పెకలించగలిగిన విశ్వాసం ఉన్నా ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడు అన్నాడు. 3వ వచనంలో బీదల కొరకున్న ఆస్తినిచ్చిన ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడు అన్నాడు. ప్రేమను గురించి 13వ అధ్యాయం 4వ వచనం నుండి చెప్పాడు. ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డమ్మంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా ప్రవర్తింపదు, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారం మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును. చూడండి, ప్రేమను గురించి ఇన్ని చెప్తున్నారు కదా, ప్రేమను గురించి ఇంతగా స్పష్టంగా రాయబడుతుంది కదా. ఈ ప్రేమ భూమి మీద ఏ మనుషుల్లో మనకు కనబడదు. ఇంత గొప్ప ప్రేమ యేసు ప్రభువులో మాత్రమే ఉంది. ఎందుకంటే కోపపడడు, అమర్యాదగా ప్రవర్తింపక కదా, డమ్మముగా మాట్లాడకుండా, దీర్ఘకాలము సహిస్తూ, దయను చూపిస్తూ, స్వప్రయోజనం విచారించుకొనకుండా, అపకారం మనసులో ఉంచుకొనకుండా. చూడండి, ఇంత ప్రేమ యేసు ప్రభులో మాత్రమే ఉంది. మనం చూసాం కదా, ఆత్మఫలము, ఈ ఫలములో యేసు ప్రభువే, అంటే ఈ ఫలములో యేసు ప్రభుకు పట్టంగా ఉంది. ఈ ఫలం అంతట్లో కూడా యేసు ప్రభువే ఉన్నాడు. ప్రేమ అంటే యేసు ప్రభునే చూపిస్తుంది. సంపూర్ణంగా ఆయన ప్రేమించిన వాడు అంటే అన్నిటినీ తాలుకొని, అన్నిటినీ సహిస్తూ, అమర్యాదగా ప్రవర్తింపకుండా, దయను చూపిస్తూ. ఇంత ప్రేమ మనుషులలో ఎవరిలో మనకు కనబడదు. తల్లైనా కోప్పడకుండా ఉంటుందండి? తల్లిదండ్రులైనా కోప్పడతారు. మనం ప్రేమిస్తే చాలామంది అమర్యాదగా ప్రవర్తిస్తారు, స్వప్రయోజనం కొరకు ఆలోచిస్తారు కదా. ఇలాంటి ప్రేమ కాదు. ఈ ప్రేమ అంటే ఈ ప్రేమను గురించి మనం చదువుతుంటే, ఈ ప్రేమను గురించి మనము చదువుతుండగా ఈ ప్రేమ అంతా యేసు ప్రభువులో మనకు కనబడుతుంది. ఆయన ఎంతగా ప్రేమిస్తాడో ఒక్క మాట మనం చదువుదాం. చూడండి, యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయం మొదటి వచనం మనం చూద్దాం. చూడండి, తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. ఎంతవరకు ప్రేమించాడండి ఆయన? అంతము వరకు. అంతం వరకు అంటే కిందేముంది ఫుట్నోట్లో? సంపూర్ణముగా ప్రేమించెను. వినండి, ఇక్కడ యేసు ప్రభు ఆయన ఈ లోకం నుండి వెళ్ళాల్సిన సమయం వచ్చినప్పుడు ఆయన ఎలాగ ప్రేమిస్తున్నాడంటే, లోకాన్నైనా శిష్యులనైనా ఎవరినైనా ఎలాగ ప్రేమిస్తున్నాడంటే అంతము వరకు, అంటే సంపూర్ణముగా ప్రేమించిన వాడు ఆయన ప్రేమలో అసంపూర్ణత లేదు. యేసు ప్రభు ప్రేమ సంపూర్ణమైనది. యూదా ఇస్కరియోతును కూడా ప్రేమించిన వాడు ఆయన. తను అప్పగిస్తాడని తెలుసు, విరోధంగా మడిమెనెత్తేవాడని తెలుసు, అయినా కూడా ఆయన ప్రేమించిన వాడు. మీలో నన్ను ఒక్కడు అప్పగిస్తాడన్నాడని, కానీ ఆయన ఏనాడైనా యూదా ఇస్కరియోతు పేరు చెప్పినవాడు కానే కాదు.
12 మంది శిష్యులు ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా, ఒక్క క్షణమైనా కూడా మీలో ఒకడైనా యూదా ఇస్కరియోతు నన్ను అప్పగిస్తాడని ఎన్నడూ చెప్పినవాడు కానే కాదు. ఆయన ఓర్చుకున్నాడు, సహించాడు, తాలుకున్నాడు. యూదా ఇస్కరియోతు అప్పగిస్తాడని తెలిసిన అంతం వరకు ప్రేమించినవాడు, ప్రేమలో లోపము లేకుండా ప్రేమించినవాడు ఆయన. మనమైతే ప్రేమిస్తామండి? మనం ప్రేమిస్తామా? మనం ప్రేమించలేం. అంతం వరకు ప్రేమించినవాడు. నువ్వు చేయాల్సిన పని ఏదో చేయమన్నాడు యూదా ఇస్కరియోతుతో. నువ్వు చేయాల్సిన పని ఏదో చేయి. ఏ పని చేయాలో అని, ఏ పని చేస్తున్నానని ఆలోచించిన వాడు కాదు. వెళ్ళిపోయాడు. నాణ్యాలు డబ్బుకు ఒప్పుకున్నాడు, ధనాన్ని తీసుకున్నాడు. గెస్సమనే తోటలోనికి తీసుకుని వచ్చాడు, పట్టుకునే ఆయన బంధించడానికి, పట్టుకోవడానికి. ప్రభువు కూడా ఎంత ప్రేమగా మాట్లాడాడు. అప్పుడు కూడా ఆయనను అప్పగిస్తున్న సమయంలో కూడా ఎంత ప్రేమను కనపరిచాడు ఆయన. ఇలాగూ నన్ను ముద్దు పెట్టుకొని అప్పగిస్తున్నావా యూదా? ఎంత ప్రేమ ఉందండి ఆయన మాటలో. కపటం మనసులో ఉంచుకున్నవాడు కాదు, ద్వేషం మనసులో ఉంచుకున్నవాడు కాదు, అప్పగిస్తున్నామని తిరుగుబాటు చేసినవాడు కాదు, ఓపికతో సహించినవాడు, అంతము వరకు ప్రేమించినవాడు, సంపూర్ణంగా ప్రేమించినవాడు. ఈ రాత్రికాల వేళ మనల్ని కూడా అంతం వరకు సంపూర్ణంగా ప్రేమించేవాడు ఆయన. ఆయన ప్రేమ మనం కొలవలేనిది. ఆయన ప్రేమ ఉన్నతమైనది. అందుకే రోమాపత్రికలు మనం చదువుతాం, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు? అంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన ప్రేమ క్రిందికి మనం వచ్చినవారు, విశ్వసించినవారు. ఆయన ప్రేమ నుండి ఏది ఎడబాపదు. ఈ రాత్రికాల వేళ ప్రేమలో సంపూర్ణత ఉందంటే అది యేసు ప్రభు ప్రేమలోనే. ప్రేమ అంటే యేసు ప్రభును చూస్తే చాలు, ఆయనలో సంపూర్ణమైన ప్రేమ ఉంది. ఈ రాత్రికాల వేళ మరి మనం ఏం చేయాలని ప్రభు కోరుతున్నాడు అంటే మనము కూడా ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలంటే మనము సమయం అయిపోయింది, మనం ముగింపు చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనంలో నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున మీ తండ్రి కుమారుడై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించమన్నాడు. యేసు ప్రభు దేవుడు ప్రేమై ఉన్నాడు, యేసు ప్రభు కూడా ప్రేమై ఉన్నాడు. రాత్రికాల వేళ మనల్ని కూడా ప్రేమించమంటున్నాడు. ఆయన అంతం వరకు ప్రేమించాడు, సంపూర్ణంగా ప్రేమించాడు, మనల్ని కూడా ప్రేమించమంటున్నాడు. ధర్మశాస్త్రం అయితే పంటికి పన్ను, కన్నుకు కన్ను, ప్రేమిస్తే ప్రేమించు, ద్వేషిస్తే ద్వేషించు. కానీ మనం కృప కింద ఉన్నవారు. దేవుడు మనల్ని ఎలాగైతే క్షమించాడో మనము కూడా మన సహోదరులను క్షమించాలి, మనము కూడా మన సహోదరులను ప్రేమించాలి. మీ శత్రువులను ప్రేమించండి. ఒక మాట ఏదన్నా మన మీద విరోధంగా చెప్పారనుకోండి, ఎవరన్నా, మనం ప్రేమిస్తామా? కదా, మనం ప్రేమించాలి. ప్రభు అంటాడు మీ శత్రువులను ప్రేమించండి. తర్వాత నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. తర్వాత నీ సహోదరుని ప్రేమించు. ప్రేమను మనం కలిగి ఉండాలి. సమయం లేదు, నేను ముందు చెప్పి ముగిస్తున్నాను. కొలస్సీ పత్రికలో ప్రేమను ధరించుకొనుడి అన్నాడు. వీటన్నిటికి పైన ప్రేమను ధరించుకొనుడి. మనము ప్రభును నమ్మిన మనము ఏం ధరించుకోవాలా? ప్రేమను ధరించుకోవాలి. శత్రువులను ప్రేమించాలి, పొరుగు వారిని ప్రేమించాలి, సహోదరులను ప్రేమించాలి. ఎలాగ మనం ప్రేమించాలంటే ప్రభు మనల్ని ఎలాగైతే ప్రేమించాడో మనము కూడా అలాగే మన సహోదరులను ప్రేమించాలి. రాత్రికాల వేళ ఫలం అంటే మనం చూసాం, ఎలా ఫలించాలో మనం చూసాము.
ఫలాలలో ఎన్ని ఫలాలు ఉన్నాయో మనం చూసాం. అసలు ఆత్మఫలములో ప్రేమను గురించి మనము కొంత ధ్యానం చేశాం. ఈ ప్రేమ యేసు ప్రభుకు పట్టమైంది. ఈ రాత్రికాల వేళ ఇంకా యేసు ప్రభుని ఎవరైనా అంటే సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే మంచి అవకాశం. ఆయన మన ఎడల ప్రేమను వెల్లడిపరిచాడు. ఆ ప్రేమను గుర్తెరుగు. విస్తారమైన పాపములను కప్పేది ప్రేమ, దోషములను కప్పేది ప్రేమ కదా. ప్రేమ అంటే మనం మూడింటిని చూసాం కదా. దోషములను కప్పేది, తర్వాత ప్రాణాన్ని పెట్టేది ప్రేమ, మూడవది శ్రేష్టమైనది. మనము కూడా ప్రేమను కలిగి ఉన్నాం, ప్రేమను ధరించుకుందాం, ప్రేమను కనపరుస్తాం. ప్రభు ఈ లేఖన భాగాలు ఆయన మన వినికిలో దీవించి ఆశీర్వదించుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవ, ఘనమైన గొప్ప దేవుడు అని నేను స్తుతిస్తున్నాం. ప్రభువా, ఆత్మ ఫలాన్ని గురించి మేము ధ్యానించుటకు, అందులో ఉన్న ప్రేమను ప్రేమ మీరు ఏ విధంగా ఉన్నారో ఆ ప్రేమను గురించి కొంత ధ్యానము జరిగించడం మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి నేను స్తుతిస్తున్నాను. ప్రభువా, చెప్పబడిన మాటలు మా హృదయాల్లో బృహత్తరంగా ఫలించడానికి మీ కృపను అనుగ్రహించండి. నీ సన్నిధిని ప్రేమించి రాగలిగిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. రాత్రికాల వేళ ప్రభువా, మాకు మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి స్తుతిస్తూ ముందున్న సమయాన్ని మమ్మల్ని మేము మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చాలా మంచిది. ఇంతవరకు వాక్య సందేశాన్ని అందించిన దైవ సేవకుడు ప్రవీణ్కు మన సంఘమంతటి తరఫున ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆయన సిద్ధపడి వచ్చినది మనకు చెప్పాలని, కానీ సమయం లేదు కనుక సమయంలోనే మనకు తెలియజేస్తున్నాం. ఆత్మఫలంలో మొదటిదేమి ప్రేమ. యేసు ప్రభు మనల్ని ఎంత ప్రేమ, నిజమైన ప్రేమ తెలుసుకోవాలంటే అది కేవలం యేసు ప్రభువును చూస్తేనే, ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో మనం ఆయనను చూస్తేనే గ్రహించగలము. కానీ మళ్ళీ ఎక్కడ కూడా నిజమైన ప్రేమను మనము తెలుసుకోలేము. అర్థమవుతుందా? చూడండి, 3 సంగతులు తెలియజేశాడు. ప్రేమ సమస్త దోషాలను కప్పుతుంది. మనుషుల ప్రేమ అయితే ఒకసారి క్షమిస్తారు, 2 సార్లు క్షమిస్తారు, తర్వాత వారిని దూరం పెట్టేస్తారు. కానీ ప్రభువు అయితే సమస్త దోషాన్ని క్షమించాలి. అందుకే యేసు ప్రభువుని విశ్వసించిన వారి పాపములు క్షమించబడ్డాయి. ఎన్ని పాపములు క్షమించబడ్డాయి? సమస్త పాపములు క్షమించబడ్డాయి. తర్వాత ప్రేమ ప్రాణం పెట్టింది కదా. మరి తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టేవానికంటే నిజమైన ప్రేమ ఎక్కడుంది? మన ఇష్టపూర్వకంగా ప్రాణం పెట్టాలి. మూడవది, ప్రేమ శ్రేష్టమైనదని తెలియజేస్తుంది. కాబట్టి ఇంతగా మనల్ని ప్రేమించి రక్షించిన ప్రభువు మనకిచ్చిన ఆజ్ఞ ఏమి? ప్రేమను ధరించుకొనుడి. ప్రేమను ధరించుకొనుడి. నిన్ను ఎందుకు రక్షించాడు? నీ పాపములను క్షమించాడు, నిన్ను రక్షించాడు, నేను నీతిమంతునిగా తీర్చాడు, నేను పరలోకంలో కూర్చున్న పెట్టాడు, నీకు తన పరిశుద్ధాత్మను ఉచితంగా అనుగ్రహించాడు, పరిశుద్ధాత్ముడు నువ్వు నివసింపజేస్తున్నాడు. నేను ఎందుకు రక్షించాడంటే నువ్వు ప్రేమను ఫలించాలనేది దేవుని ఉద్దేశం. నువ్వు ఎప్పుడైతే ప్రేమను ఫలిస్తావో, ప్రేమ దోషములను కప్పినట్టుగా నీవు కూడా యేసు ప్రభువులే ఇతరులను క్షమిస్తావు. ఎప్పుడైతే నువ్వు ఈ ప్రేమను నీ మనసులో నింపుకుంటావో అప్పుడు యేసు ప్రభువులే సంఘములో ఉన్న నీ సహోదరుని కొరకు నువ్వు ప్రాణం పెట్టగలవు. ఎందుకు మనం సంఘంలో సహోదరుల కొరకు ప్రాణం పెట్టేది కాదు, ఉన్నోళ్ళతోనే గొడవపడి రాకుండా అయిపోతున్నాను. ఎందుకంటే క్రీస్తు ప్రేమను నువ్వు ధరించుకుంటలేవు, అనగా నీ మనస్సుతో నింపుకుంటలేవు.
ఆయన ప్రేమ వైపు చూడండి కదా. మోషే ప్రేమ గురించి చెప్పాడు అద్భుతంగా. మోషే ఎంతో ఇశ్రాయేలు ప్రజల పట్ల ప్రేమ కలిగి ప్రవర్తించాడు, కానీ ఒక సమయంలో ఇక సహించలేకపోయినా. ఏలియా కూడా సహనాన్ని కోల్పోయినాడు, కానీ యేసు ప్రభు అయితే సహనాన్ని కోల్పోలేరు. కాబట్టి రక్షణ పొందిన నీవు క్రీస్తు వలె జీవించడం అంటే అర్థం ఏంటంటే క్రీస్తు వలె ప్రేమ కలిగి బ్రతకడమే క్రీస్తు వలె జీవించడం. అది సంఘములో క్రీస్తు వలె జీవించాలి, కుటుంబంలో క్రీస్తు వలె జీవించాలి, సమాజంలో అనగా లోకములో కూడా క్రీస్తు వలె జీవించాలి. ఇదే ప్రభు కోరుకుంటున్నాం. కాబట్టి మనము విన్న విషయాలను విన్నాము మర్చిపోవడం అని కాదు, కానీ ప్రేమను వెల్లడి చేశాడంట. అద్భుతమైన మాట చూడండి. దేవుడు తన ప్రేమను ఏం చేసినాడు? ప్రేమ ఉంటే ఖచ్చితంగా ఏమవుతుంది? వెల్లడి అవుతుంది. ఆయన ప్రేమ నీకు అర్థమైతే ఖచ్చితంగా నీ ప్రేమను కూడా నువ్వేం చేస్తావు? వెల్లడి చేస్తావు. నాకు దేవుడు అంటే చాలా ప్రేమ ఉందండి మన ఇంట్లో కూర్చుంటే ఎక్కడుంది ప్రేమ? హృదయంలో ఉంది అంటారు. హృదయంలో నీకు దేవుని ప్రేమ ఉంటే ఎట్లా వెల్లడి చేయకుండా ఉండగలవు? దేవుని ప్రేమతో నీకు అర్థమైతే నువ్వు బైబిల్ చదవకుండా ఎలా ఉండగలవు? దేవుని ప్రేమ నీ మనసుకు అర్థమైతే నువ్వు ఏ విధంగా దేవుణ్ణి స్తుతించకుండా ఉండగలవు? అంటే వెల్లడి చేస్తావు. ప్రార్థన చేయడం ద్వారా, దేవుని స్తుతించడం ద్వారా, బైబిల్ చదవడం ద్వారా, కానుకలు ఇవ్వడం ద్వారా, మన కుటుంబ సభ్యుల పట్ల క్షమాపణ హృదయం కలిగి ఉండడం ద్వారా, సంఘములో సహోదరుల పట్ల క్షమాపణ హృదయం కలిగి ఉండడం ద్వారా, లోకములో కూడా మనను ద్వేషించే వారిని కూడా క్షమించడం ద్వారా మనం క్రీస్తు ప్రేమను ప్రదర్శిస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకు అట్లా మనం ప్రదర్శించలేకపోతున్నాం? ఈరోజు సంఘంలో ఉన్న సంఘము ఎందుకు అభివృద్ధి చెందలేకపోతుంది? సంఘం ఎందుకు క్రీస్తును మహిమపరచలేకపోతుందంటే మనం క్రీస్తు వలె ప్రేమను కనపరుస్తలేం. కనీసం మన ఇంట్లో కూడా క్రీస్తు ప్రేమను కనపరుస్తలేం, సంఘములో క్రీస్తు ప్రేమను కనపరుస్తలేం. సంఘములో కనపరచక ఇంట్లో కనపరచకపోతే లోకములో ఏం కనపరుస్తున్నాం? ఎందుకు రక్షించాడో నువ్వు మర్చిపోతున్నావు. ఎందుకు నేను పరలోకంలో కూర్చుండబెట్టాడో నువ్వు మర్చిపోతున్నావు. ఎందుకు ఇంత గొప్ప రక్షణ నీకు అనుగ్రహించాడు? ఎందుకు నిన్ను తన కుమారునిగా చేసుకున్నాడు తెలుసా? ఆయన వలె జీవిస్తామని, అంటే ఆయన వలె ప్రేమ కలిగి బ్రతుకుతామని. కాబట్టి ఈరోజు ఒక వాక్యం విన్నారు, మర్చిపోవడం కాదు, కానీ రాసుకున్న రెఫరెన్స్ను మళ్ళీ చదవండి, మళ్ళీ ధ్యానం చేయండి. పౌలు యొక్క ప్రార్థన కూడా అదే. పౌలు సంఘం కొరకు ఏమని ప్రార్థన చేశాడు? సంఘానికి ఉన్నవారందరూ ఐశ్వర్యవంతులు కావాలని, ఆరోగ్యవంతులుగా ఉండాలని కాదు, అది అవసరమే, తర్వాత విషయం. మొదట ఏమన్నాడు తెలుసా? క్రీస్తు ప్రేమలో వేరుపారాలి, క్రీస్తు ప్రేమలో స్థిరపడాలి, క్రీస్తు ప్రేమ యొక్క పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. నా ప్రార్థన మీరు క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలని. మీ ప్రార్థన కూడా ఏంటంటే మీరు క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలని ఉండాలి. ఆ ప్రేమను తెలుసుకోండి, మీరు కూడా క్రీస్తు వలె బ్రతుకుతారు. తల వంచండి, ప్రార్థన చేసుకుని మీ కొడుకును ముగించుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, నువ్వు ప్రేమవై ఉన్నావు, నువ్వు ప్రేమ స్వరూపివి తండ్రి. ఏ యోగ్యత, ఏ అర్హత లేని లోకాన్ని మీరు ప్రేమించినారు తండ్రి. లోకము మీద నీ పవిత్రమైన కోపాన్ని మీరు కుమ్మరించలేదు, కానీ లోకాన్ని మీరు ప్రేమించినారు కనుక లోకం నశించడం మీకు ఇష్టం లేదు కాబట్టి లోకానికి ప్రభు అయిన యేసుక్రీస్తును బహుమానంగా ఇచ్చినారు తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏ యోగ్యత లేని లోకానికి, ఏ అర్హత లేని లోకానికి అయా తండ్రి నీ ప్రియ కుమారుణ్ణి, నీ అద్వితీయ కుమారుణ్ణి, ప్రేమై ఉన్న యేసుక్రీస్తు ప్రభువుని మీరు బహుమానంగా ఇచ్చినారు తండ్రి. ఉన్నతమైన, శ్రేష్టమైన, అమూల్యమైన బహుమానముగా ఈ లోకానికి ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయినా నువ్వు ఎంత ప్రేమ గలవాడవో మేము గ్రహించడానికి మాకు సహాయం చేయి తండ్రి. యేసు ప్రభువా, నువ్వు దేవునితో సమానుడవై ఉండి, మహాదేవుడవై ఉండి
దేవునితో సమానంగా ఉండే భాగ్యమును విడిచిపెట్టకూడదని ఎంచుకొనక అటువంటి భాగ్యమును విడిచిపెట్టావయ్యా. శరీరధారుపై ఈ లోకానికి వచ్చి మానవుల మధ్యలో పరిశుద్ధ జీవితం జీవించి నాయన ఈ లోకము కొరకు సర్వ మానవుల కొరకు మా కొరకు సెలవులో మరణించావు యేసు ప్రభువా. నీకు స్తోత్రములు. నీవు మరణానికి భయపడలేదు నాయన. మా కొరకు మరణించనిక సిద్ధపడ్డావయ్యా. మరణించావు ప్రభువా. నీ ప్రేమనంతా మా పట్ల చూపించావు. మా కొరకు ఎంత ఓర్పును ఎంత ప్రేమను కనపరచావు. మమ్మల్ని ఎంత ప్రేమించావయ్యా. మా దోషములన్నీ క్షమించావు. మా కోసం ప్రాణం పెట్టావు నాయనా. మేము ఎంత చెడ్డవారమో, ఎంత పనికిమాలిన వారమో, మా తలంపులు ఎంత నీచమైనవో, మేము నిత్య నరకానికి తప్ప ఎందుకు పనికిరాని వారమని నువ్వు ఎరిగి ఉండి కూడా మమ్మల్ని ప్రేమించి మా కోసం ప్రాణం పెట్టావు యేసు ప్రభువా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ శిలువ మరణము ద్వారా మా పాపములన్నీ తుడిచివేశావు. మమ్మల్ని నీతిమంతులుగా చేయడం కొరకు తిరిగి లేచావు యేసు ప్రభువా. నీకు స్తోత్రములు. నీ రక్తంతో మా పాపాలను కడిగివేసి మాకు గొప్ప రక్షణ ఇచ్చి పరలోకంలో కూర్చుండబెట్టి నీతిమంతులుగా తీర్చి నాయన అంటున్నావు. ఇదిగో ప్రేమను ధరించుకోమని మాకు ఆజ్ఞాపిస్తున్నాం. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకొని అంటున్నావు. శత్రువులను కూడా ప్రేమించమంటున్నావు. కాబట్టి యేసు ప్రభువా, మేము శత్రువులను ప్రేమించాలంటే, నువ్వు మమ్మల్ని ప్రేమించినట్టు మేము ఒకరినొకరు ప్రేమించుకోవాలంటే, మేము ప్రేమను ధరించుకోవాలంటే నీ ప్రేమ మాకు అర్థం కావాలి యేసు ప్రభువా. నాయనా, నీ ప్రేమను అది జ్ఞానమునకు మించినదయ్యా. నీ ప్రేమ మాకు అర్థమవునట్లుగా సహాయం చేయండి. నీ ప్రేమ యొక్క పొడవులోనికి వెడల్పులోనికి మమ్మల్ని నడిపించు నాయన. లోతు ఎత్తులోనికి మమ్మల్ని నడిపించు నాయన. నీ ప్రేమతో మమ్మల్ని నింపు నాయన. నీ ప్రేమ జ్ఞానమునకు మించిందయ్యా. నీ ప్రేమను తల్లి ప్రేమతో పోల్చగలమా? అంతకంటే గొప్పది కదా. నీ ప్రేమను తండ్రి ప్రేమతో పోల్చగలమా? అంతకంటే గొప్పది కదా. నీ ప్రేమను మేము ఎవరితో పోల్చగలమయ్యా? నీ ప్రేమ నాయన జ్ఞానమునకు మించినదయ్యా. కాబట్టి ఆ జ్ఞానమునకు మించిన నీ ప్రేమను మేము గ్రహించడానికి మాకు సహాయం చేయను ఆయన. నీ ప్రేమతో మా మనస్సులను నింపు నాయన. నీ ప్రేమతో నింపబడి యేసు ప్రభువా ఈ లోకంలో మేము జీవించినంత కాలము, నీ రాకడ వచ్చేంత వరకు యేసు ప్రభువా ఆయా సంఘములో నీ ప్రేమ కలిగి జీవించుటకు, మా కుటుంబములో నీ ప్రేమ కలిగి జీవించుటకు, సమాజములో నీ ప్రేమ కలిగి జీవించుటకు, మమ్మల్ని ద్వేషించిన వారిని, మాకు కీడు చేసిన వారిని సహితము వారిపైన మేము పగ పెట్టుకోకుండా, కపటం పెట్టుకోకుండా వారిని కూడా యేసు ప్రభువా నీ వలే ప్రేమించుటకు అయా నీ ప్రేమతో నన్ను నింపండి నాయన. మా సంఘస్థులందరినీ నింపండి నాయన. మాలో ప్రేమ కొదువగా ఉన్నదయ్యా. కారణం నీ ప్రేమను మేము ధ్యానించడంలో విఫలమవుతున్నామయ్యా నాయన. ఇది మొదలుకొని యేసు ప్రభువా నీ ప్రేమను ధ్యానించడానికి, నీ ప్రేమను నెమరు వేసుకోవడానికి, నీ ప్రేమను తలపోసుకోవడానికి అనుదినము యేసు ప్రభు మమ్మల్ని ఎంత ప్రేమించాడో అని అదే తలంపుతో మా జీవితాన్ని స్టార్ట్ చేసి ఆ దినమంతయు నీ ప్రేమతో బ్రతకడానికి, ఈ విధంగా జీవితకాలం అంతా నీ ప్రేమతో గడపడానికి తండ్రి నాకు సహాయం చేయండి, మా సంఘానికి సహాయం చేయండి, క్రైస్తవులందరికీ మీరు సహాయం చేయమని వాక్యం చెప్పిన మీ దాసుని దీవించి ఇంకను బహుబలముగా వాడుకున్నామని, ఎవరైతే శబ్దయంత్రం ద్వారా విన్నారో వారు కూడా నీ ప్రేమను గ్రహించటకు కృప చూపమని, నీ ప్రేమను గ్రహించి విశ్వసించి రక్షింపబడుటకు మీరే వారి మనోనేత్రములు తెరవచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. ఇంతటితో కూడిక ముగిసింది. రేపటి దినమున ఈ యొక్క వాక్య ధ్యానం కొనసాగించబడుతుంది. 6 గంటలకు మీరు రావడానికి ప్రయత్నం చేయండి. 7 గంటల నుంచి వాక్య ధ్యానం స్టార్ట్ చేసుకోండి. ఒకరికొకరు వందనాలు చెప్పుకొని వెళ్ళండి.